శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఈరోజు వీడియో వచ్చేసి గోరుచిక్కుడుకాయ వెల్లుల్లి కారంతో ఫ్రై చేశానండి. దాని ప్రాసెస్ అంతా చూపిస్తున్నాను చూడండి. అలాగే గోరుచిక్కుడుకాయల ముక్కలు కట్ చేశానండి. అలాగే 4 ఎండుమిర్చి, 4 వెల్లుల్లి గబ్బాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వేసి మెత్తగా మిక్సీ పెట్టి ఒక పక్కన పెట్టానండి. అలాగే ఈ గోరుచిక్కుడుకాయలు శుభ్రంగా ఉడికినాక అన్ని వాటర్ అంతా ఒక పక్క ఉంచేసి ఒక ప్లేట్లో తీసుకున్నాను. అప్పుడు మళ్ళీ పేడం పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసాను. అలాగే 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, అలాగే 1 స్పూను జీలకర్ర, ఒక 1/2 స్పూను ఆవాలు, అలాగే 2 ఎండుమిర్చి, అలా మనం మిక్సీ పట్టుకొని ఉంచుకున్న వెల్లుల్లి కారం ఇలా తాలింపులు వేస్తే కొంచెం అది కూడా ఎగుద్దండి. అలాగే 2 ఎండుమిర్చి వేస్తానండి. సరిపడా పసుపు, 2 కరివేపాకు రెబ్బలు కొంచెం ఫ్రై అయ్యాక ఇవన్నీ గోరుచిక్కుడుకాయలు నీళ్ళన్నీ వాడేసేసి ఉంచాను కండి. ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యేదాకా ఒక 5 నిమిషాలు మీడియంలో పెట్టి, ఒక 5 నిమిషాలు కుతాయిల్లో పెట్టి దగ్గరుండి తిప్పుకుంటూ ఫ్రై చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేస్తారు. మీరు ఇంకా వేరే డిఫరెంట్గా చేస్తారు, కామెంట్ పెట్టండి. సరిపడా సాల్ట్ అండి. ముక్కల్లో వేసుకోవచ్చండి. ముక్కల్లో కొద్దిగా వేసాను, మళ్ళీ ఇప్పుడు కొంచెం వేస్తున్నాను. కల్లుప్పు వేసాను ముక్కలు ఉడికేటప్పుడు. ఈ ఫ్రై అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి గోరుచిక్కుడుకాయ ఫ్రై అంటే. ఇంక ఈరోజు మజ్జిగ కూడా వేసుకోరండి. శుభ్రంగా పిల్లలు పెద్దోళ్ళు కూడా శుభ్రంగా భోంచేస్తారండి ఈ ఫ్రైకి. చాలా చాలా ఇష్టం అండి. మా ఇంట్లో చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి కూడా. నాకు కూడా చాలా ఇష్టం అండి. కాస్తంత బెల్లం ముక్క కూడా వేసానండి. బెల్లం వేసినప్పుడు చూపించలేదు, మర్చిపోయాను. బాయ్ అండి.